सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांतिः। हरि ओम। నిన్న గణపతి అథర్వ శీర్షోపనిషత్తులో పోయిన క్లాస్లో 3 మంత్రాలు పూర్తి చేశాం. ఆ 3 మంత్రాల్లో ముఖ్యంగా లక్ష్యమైన భగవంతుడు గణపతి దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. నన్ను రక్షించు, అలాగే బోధించేవాళ్ళని, శ్రవణం చేసేవాళ్ళని, అంటే గురువుని శిష్యుడిని రక్షించు, మమ్మల్ని అన్ని వైపుల నుండి రక్షించు. లక్ష్యం భౌతికం అయితే ఇతర జీవరాశుల నుండి రక్షించు అని, చెడు ఫలాల నుండి రక్షించు. లక్ష్యం ఆధ్యాత్మికమైతే అయ్యా నన్ను నువ్వు రక్షించాల్సింది ఈ అజ్ఞానపూరితమైన మోహం, దాని నుండి పుట్టేటువంటి రకరకాలైనటువంటి ఆకర్షణీయమైన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో నిన్ను తెలుసుకొని అలా చేస్తూ ఉన్నాయి. కాబట్టి నేను ప్రార్థిస్తున్నా, నాకు నీకు మధ్యలో ఉన్న వారధిని తొలగించు, అడ్డంకిని తొలగించు. మార్గాన్ని చూపించు. వారధి అంటే ఒక విధంగా మనం కూడా బ్రిడ్జ్, మార్గాన్ని చూపిస్తూ అడ్డంకిని తొలగించు. ఏమిటి అడ్డంకి? నేను ఈ దేహము అనే భావం, దాని నుండి పుట్టినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవే అడ్డంకులు. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? కారణ శరీరంలో ఉన్నాయి. అవి కదిలే సూక్ష్మ శరీరంగా వస్తున్నాయి. మరి దాంట్లో ప్రతిఫలించేటువంటి జీవ చైతన్యం ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని ప్రపంచంలోకి పరుగులు తీస్తూ ఉంది, తను గుర్తించకుండా. సో కాబట్టి ఏంటంటే అపారమైన భక్తి ప్రపత్తి ఎక్కడైతే ఉంటుందో ఆయనే గుర్తుంటాడు. అప్పుడు అన్యమైనటువంటి సంస్కారాలు బంధించవు, వాటిని ఆయనే తొలగిస్తాడు. ఆయనలో చేరుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, దెన్ అలాగ దగ్గరైనటువంటి వ్యక్తి ఇక్కడ కోరిక 3 మంత్రంలో మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు. అసమర్థుడు కాదు. దానికి ఆయన కోరిక ఆధ్యాత్మికమైతే ఆయన చేరుకునేటువంటి మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగించుకున్నాడు. మరి ఆయనకు దగ్గర అవుతూ ఉన్నాడు.
దగ్గర అవుతూ ఉంటే ఆయన స్వరూపం గోచరిస్తుంది. గోచరించినప్పుడు దీనికి ఈశావాస్య ఉపనిషత్తులో 4వ మంత్రం చెప్తారు. అనేజదేకం మనస్సు జీవియో అని అంటారు. ఆయన స్వరూపం గోచరిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు అలాగే జీవుడు ఆత్మకు దగ్గర అయ్యే కొద్దీ, అలాగే జీవుడు భగవంతుడికి దగ్గర అయ్యే కొద్దీ ఆ జ్ఞానం గుర్తొస్తూ ఉంటే ఇట్లా చెప్తున్నాడు ఎవరు నేను అని చూడు. త్వం వాంగ్మయః త్వం చిన్మయః త్వం ఆనందమయః త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. త్వం వాంగ్మయః, అయ్యా నువ్వు వాక్ స్వరూపుడివి. లేదా నువ్వు వాక్కుకు ఆధారమైన వాడు. వాక్కు నువ్వే. త్వం చిన్మయ, నువ్వు జ్ఞానస్వరూపుడివి. త్వం ఆనందమయ, నువ్వు ఆనందస్వరూపుడివి. త్వం బ్రహ్మమయ, ఈ సృష్టికి ఆధారం నువ్వే, సృష్టికి బీజము నువ్వే. త్వం సచ్చిదానంద అద్వితీయోసి, నువ్వే సచ్చిదానంద స్వరూపుడి. అంటే ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళిన ఎట్టాగా అంటాడు కదండి, అద్వితీయ సచ్చిదానంద. మరి నేను కూడా సచ్చిదానందమే కదా, నువ్వు కూడా సచ్చిదానందమే కదా, అందరి కూడా సచ్చిదానందమే కదా. హే, సచ్చిదానందం ఒక్కటే ఉంది, అదే అందరూ అయింది. అద్వితీయ, అయ్యా నువ్వు పైకి కనిపించే రూపం కాదు, వెనకలో ఉన్న సచ్చిదానందాన్ని. త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి, ఆ పరబ్రహ్మ ఉన్నాడు లేడు అని అనుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు కనిపిస్తున్నావుగా. ప్రత్యక్షం బ్రహ్మాసి, పరబ్రహ్మ ప్రత్యక్షమై గోచరిస్తున్నాడు నీలాగా. ఏమండి, కనిపించేది పరమాత్మ కాదు అని అంటారు కదా. నీకు కనిపించకపోతే కనిపించనిది ఉన్నది అనే విషయం ఎలా తెలుస్తుంది? అవునా? కనిపించకపోతే కనిపించనిది ఉంది అని ఎలా తెలుస్తుంది? అందుకే అప్పుడప్పుడు భగవంతుడిగా ఉపదాసి నేనే రాది అంటారు. బట్ కనిపించే శరీరం కాదు. మీ ఇంట్లో కరెంట్ ఉందా? ఉందండి. కనిపిస్తుందా? అదో ఓ లైటు కరెంటా? బల్బు కరెంటా? హే కాదు. మరి కరెంట్ కనిపిస్తుందని ఎట్లా చెప్తున్నావు? లైట్ ఉంది అంటే కరెంట్ ఉంది అని, లైట్ లేదంటే కరెంట్ లేదు కదా. అలాగే భగవంతుడు కళ్ళతో చూడలేం, చెవులతో వినలేం, నాలుగుతో చూడలేం, ముక్కుతో చూడలేం, చేతితో చూడలేం, కాలుతో చూడలేం, వాక్తో అంటుంటే లేడని ఒక మాట చెప్పరాదు. మరి లేడు అని చెప్పాల్సిన అవసరమే వచ్చింది. లేడని చెప్పాల్సి వచ్చింది. ఏమండి, నేను నిద్ర లేచినప్పటి నుండి ఏం చేస్తాను? నిద్ర లేస్తే స్నానం చేస్తా, బట్టలు వేసుకుంటా, కాఫీ తాగుతా, పూజ చేస్తా, జపం చేస్తా, సరేలే అందరూ చేస్తారు. నేను నిద్ర లేచినప్పటి నుంచి నా తోకకు స్నానం చేయించను, నా తోక దువ్వుకోను, నా తోకకు పూలు పెట్టను, నా తోకకు అలంకరణ చేయను, నా తోకని దాచిపెట్టుకోను. ఎందుకు లేదు? మరి దాని గురించి చెప్పాల్సిన అవసరం వచ్చింది? చెప్పాల్సిన అవసరం వచ్చింది లేని దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. మరి ఉన్నది ఉంటే కనిపించచ్చు కదా అని ముక్తి కొరకు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళక సందేహం వచ్చి సాధన మానేస్తారేమోనని భగవంతుడే అవతరిస్తాడు. చెప్పాడుగా, పరిత్రాణాయ సాధూనా. రెండవది అది వేరు, దుష్టుల్ని సంహరించడం.
అదేమన్నాడు, ధర్మ సంస్థానార్థాయ. సరే దానివల్ల నీకేంటి లాభం? జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మావేతి సోర్జున. నా జన్మల గురించి, నా దివ్యమైన కర్మల గురించి తత్వంతో సహా ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు మళ్ళీ పుట్టడండి. చావు పుట్టుకలకు మూలాన్ని తొలగించుకొని నన్నే చేరుకుంటాడండి. అక్కడ ఆయన చెప్పాడుగా. అందుకే ఇక్కడ భగవంతుడు గురువుల రూపంలో కనిపిస్తూ ఉంటాడు. తెలుసుకోలేదు అంటే భగవంతుడు అప్పుడప్పుడు ప్రత్యక్షం కూడా ఉంటుంది. విచిత్రం తెలుసా, గురువు చెప్పింది కానీ అర్థం కాకపోతే భగవంతుడు నేరుగా వచ్చినా గుర్తుపట్టలేదు. ఒకవేళ సడన్గా మిమ్మల్ని అనుగ్రహించడానికి నారాయణమూర్తి మీ ఇంట్లోకి వచ్చాడు అని అనుకోండి, అవునా? తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు అనుకోండి, కర్ర తీసుకుంటే బయట ఉండి అడుక్కోవాలి. కానీ ఏంటి ఎన్నిద్దాము, ఎంత ధైర్యం నీకు, లోపలికి అడుగు పెట్టావా? ఏంటది? నేను నారాయణమూర్తి అంటే కనిపిస్తుందిలే వేషం, ఏ పగటి వేషగాడవనండి అనుకుంటా, అవునా కాదా? పగటి వేషగాడేవారండి అనుకుంటా. దానికి ఏంటి అంటే ఆయన కోసం ఆరాట పడుతూ ఉన్నటువంటి వాడికి ఆయన కనిపించిన ఇదిగో ఇలాగా బోధిస్తాడు. ప్రత్యక్షం బ్రహ్మాసి. ఆత్మ తప్ప అన్యమైన కోరికే లేనటువంటి వాడికి ఆయన అనుగ్రహం దొరికితే అప్పుడు కనిపిస్తుంది. త్వం ప్రత్యక్షం బ్రహ్మ. బ్రహ్మ బ్రహ్మనాత్, అన్నిటికంటే పెద్దది సృష్టికి బీజమైంది అని. పంచభూతాల చేతనే ఈ సృష్టి అంతా వ్యక్తమైంది. పంచభూతాల స్వరూపంతో ఎలా ఉంటాయి? శబ్దస్పర్శ రూపరసగంధాలండి అని. అవన్నీ పంచీకరణం చెందితేనే స్థూలమైన ప్రపంచం తయారవుతుంది. పంచీకరణం చెందకపోతే కనిపించు ఏది. సో అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే భగవంతుడు తనతానుగా ఉంటే సృష్టి లేదు, తనే సృష్టి విజయమయ్యాడు, తనే సృష్టి చేసుకున్నాడు, తనే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి. ఎదుగో ఈ బ్రహ్మాండం అంతా ఆయన ప్రత్యక్షమైనటువంటి స్వరూపం. అష్టమూర్తి వృత్ దేవ పూజనం. ఆయన చెప్పారు రమణ మహర్షుల వారు, 8 విధాలైనటువంటి ప్రకృతి వ్యక్తమవుతుంది. ఆయన 7వ అధ్యాయంలో భగవంతుడు భూమి రాపో నలో వాయు ఖం మనోబుద్ధిరేవచ అహంకార ఇతియమ్మే భిన్నా ప్రకృతి అష్టదా. 8 విధాలైన ప్రకృతి కదా నేను కనిపిస్తూ ఉన్నా. ఇది కనిపించిన మళ్ళీ ఆయన దాంట్లో దూరకపోతే ఇది సచిన శవమే, లేకపోతే సిమెంట్ బొమ్మ అవుతుంది, రాతి బొమ్మ అవుతుంది. లాభం లేదు. ఆయన మళ్ళీ చేరాల్సిందే. లోపలికి మళ్ళీ చేరి ఆయన లోపలికి ఎప్పుడైతే చేరుకున్నాడో తను మర్చిపోయాడండి, ఈ దేహమే నేను అనుకుంటాను. అప్పుడప్పుడు యాక్సిడెంటల్గా మెమరీ వెళ్ళిపోయిందండి అని అంటారు. మెమరీ బ్లాక్ అయింది అని అనుకోండి. ఓ 10 ఏళ్ల మెమరీ కానీ బ్లాక్ అయితే 10 ఏళ్ల క్రితం వాడు ఎక్కడ ఎప్పుడు ఏం చేస్తున్నాడో నేరుగా అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడ అప్పుడప్పుడు సినిమాల్లో కూడా చూపిస్తుంటారు కదా, అవునా? మెమరీ బ్లాక్ అయిందండి, అవునా? మీరందరూ చూస్తూ ఉన్నారు అని అనుకుంటారు. ఇది కొన్ని సీరియళ్ళలో కూడా చూపిస్తున్నారు. ఏదో సీరియల్లో చూపిస్తారు, యాక్సిడెంట్ అయ్యిందని, మెమరీ లాస్ అయింది, అస్సలు గుర్తుపట్టట్లేదు. మళ్ళీ వాళ్ళు ఆ పాతవాడు బంధువులు ఎదురయ్యారండి, కళ్ళు తిరిగిపోయిపోయారు, అవునా? తిరుగుతుంది ఏంటయ్యా. అలాగే అందరూ యాక్సిడెంటల్గానో యాక్సిడెంట్ అయ్యో మోహన్ పెద్ద రాక్షసు వచ్చి కొట్టింది, యాక్సిడెంట్ అయిపోయింది, అందరం మర్చిపోయాం. అందుకే గురుదేవులు అంటారు ప్రపంచం ఒక పెద్ద పిచ్చాసుపత్రి అట, పెద్ద పిచ్చాసుపత్రి, అందరూ పిచ్చోళ్ళేనట, అందరూ పిచ్చోళ్ళేనట. అయితే పిచ్చాసుపత్రి గోడలు పెద్దగా ఉంటాయి కదా, ఇక్కడ గోడలు కడితే తెలివిగా జారుకుంటారు అని చెప్పి చుట్టూ సముద్రాలు పెట్టేశాడట భగవంతుడు.
పిచ్చోళ్ళందరినీ తీసుకొని వచ్చి భూమి మీద పెట్టి చుట్టూ సముద్రాలతో పెట్టేచోట దాటి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఏంటి అని. నిజమా అబద్ధమా చెప్పండి? నిజమా అబద్ధమా? పిచ్చోళ్ళ కాదా? మీరైతే పిచ్చోళ్ళు ఎవరండి? మీ దగ్గర క్లాస్ వింటున్నామని మమ్మల్ని పిచ్చోళ్ళు అంటారా అని అంటారేమో, అనుకుంటారు అనుకోండి, అని తిట్టుకున్నా పర్వాలేదు. కానీ ఇక్కడ ఏంటి అంటే, పిచ్చోడు అంటే ఎవరు? తను మర్చిపోయి ఇంకో విధంగా వ్యవహరించేవాడు అని. సచ్చిదానంద స్వరూపం నువ్వై ఉండి ఈ పాపిష్టి దేహం నేను అనుకొని తిరిగేవాడు ఇంతకంటే పిచ్చోడు ఎవడు ఉంటాడయ్యా? ఎవరండి? ఎవరికైతే నేను సచిదానంద స్వరూపం అని గుర్తుంది, దాంట్లో హాయిగా రమిస్తున్నాడో వాడు పిచ్చి నుండి బయటపడినవాడు. అవునా? అలాంటి వాళ్ళని చూసి జనాలందరూ పిచ్చోళ్ళు అని అనుకుంటారు. రామకృష్ణ పరమహంసం చూసి ఆ దేవాలయంలో పనిచేసే వాళ్ళు కూడా పిచ్చోడు 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 అనుకునేవారట. ఆ దేవాలయ యజమాని వచ్చి గుర్తించేంత వరకు తెలియలేదు ఈయన పెద్ద మహాత్ముడు అండి. రమణ మహర్షులు అని చూసి పిచ్చబ్బాయ్ అని అనుకున్నారు అందరూ. అవునా? ఆయన గణపతి ముని వచ్చాడు, భగవాన్ అని పిలిచాడు, అప్పుడు కానీ జనాలు గుర్తించలేదు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, ఎదుగో ప్రతి ఒక్క జీవి స్వరూపత బ్రహ్మయే ప్రత్యక్షమై కనిపిస్తున్నాడు. స్వరూపమే. త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి. అయ్యా, ఎక్కడ ఎప్పుడు ఎవరిలో నుండి నువ్వు వ్యక్తమై కనిపిస్తూ ఉన్నా నువ్వే. హే గణపతి, నువ్వే అది. త్వం జ్ఞానమయ విజ్ఞానమయ. నువ్వు జ్ఞాన స్వరూపుడివి, విజ్ఞాన స్వరూపుడివి. ఎంతకు నా గురించి ఎందుకయ్యా నువ్వు చెప్తావు? నీ గురించి చెప్పుకోరాదు? హాహా, నా గురించి నాకు తెలియకపోతే నీ గురించి నేనేం చెప్పగలనండి? హే భగవాన్, నేను నీకు దగ్గర కావడం వలన నీ అనుగ్రహంతో నా స్వరూపం తెలుస్తూ ఉంది కాబట్టి నేను అందుకే నీ స్వరూపమే అని చెప్తున్నా. నేనే పరమాత్మను, నేనే ప్రత్యక్షమైన బ్రహ్మను అని ఎవడైనా అంటూ ఉంటే పిచ్చోడు అనుకుంటాను. అవునా కాదా? కాబట్టి నీకు తెలిసిన వాడు ఏమంటాడు? అంతా బ్రహ్మమయమే, ప్రతి ఒక్కడు బ్రహ్మస్వరూపుడే. తనకు తెలిస్తే కదా చెప్పేది. కాబట్టి గణపతి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? త్వం జ్ఞానమయ, త్వం విజ్ఞానమయ. నువ్వే జ్ఞానస్వరూపుడు, నువ్వే జ్ఞానం. త్వం వాంగ్మయ, వాక్ స్వరూపుడు నువ్వే. వాక్ ఎక్కడి నుంచి వస్తుంది? మాట ఎక్కడి నుంచి వస్తుంది? నోట్లో నుండి వస్తుంది. నోట్లో ఎన్ని మాటలు ఉంటాయి? నోట్లో ఎన్ని మాటలు ఉంటాయి చెప్పండి? నోట్లో ఎన్ని మాటలు ఉంటాయి? అది ఎంత పెద్దదైనా నోట్లో ఎన్ని మాటలు ఉంటాయి? వాస్తవానికి నోరు తెరిచి పెద్ద ఫోకస్ లైట్ పెట్టి చూడు, ఒక్క మాట అన్నా ఉంటుందేమో నోట్లో. ఉంటుందా? ఏమయ్యా, నోట్లో మాట ఉంటుందా? ఉండదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? లోపల సందు ఉందండి, అటు పక్క నుంచి వస్తుంది. ఇటు పక్క సందు ఉందా, ఇటు పక్క సందు ఉందా, ఇటు పక్క ఉందా, ఎటు పక్క ఉంది? త్వం వాంగ్ మాయ. అయ్యా, నువ్వే వాక్. చెప్తున్నాడు తన లక్ష్యాన్ని. హే భగవాన్, వాక్కు నువ్వేనయ్యా. వాక్కు సంపూర్ణత పొందినప్పుడు వేదముగా విజృంభించింది ప్రపంచంలోకి. వాక్ ఇతిహాసం అయింది. వాక్ బోధనా రూపం అయినప్పుడు పురాణాలన్నీ బయటపడ్డాయి. చూడండి, ఎక్కడ నుండి అయినా సరే ఏమైనప్పటికీ కూడా వాక్ పరమాత్మయే. వాక్కు కలుషితం అయితే ఇతరులకు బాధలు కలిగిస్తుంది. అవునా కదా? అమ్మా వాక్యగా పలికేవాడికి వినేవాడికి కూడా అత్యంత ఆనందాన్ని ఇస్తుంది. అయ్యా ఇతరికి ఆనందాన్ని ఇస్తుంది.
అక్కడ కలుషితం అయితే బూతుల్లాగా బయటకు వస్తుంది. చిచ్చి చిచ్చి చి అబస్సలా చెప్తున్నా అబో 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 అంటారు. వేదంగా తప్పులు చెప్తే తలకాయ పగిలిపోతుంది ఆపరు అంటారు. పాటలు కానీ కలుషితం అయితే, సంగీతం కలుషితం, మాటలు కలుషితం అయితే మనుషులు చచ్చిపోరు, అవునా కాదా? మాట కలుషితం అయితే మనిషిని చంపేదు. వాడన్న మాటల గుండె బగిలి చచ్చిపోయాడండి అంటారా లేదా? మాటలతోనే చంపేవాడు ఉన్నారా లేదా? సో కాబట్టి మాట కలుషితం అయితే బాధలకు లోనవుతుంది, మాట స్వచ్ఛం అయితే ఆనందాన్ని కలిగిస్తుంది. అయ్యా మాట భగవంతుడే, వాక్ భగవంతుడు, ఆయన నుండే వచ్చింది. నోట్లో నుండి వచ్చిందంటే నోట్లో ఉండి కాదు, నోటికి మనస్సు అందిస్తుందండి. మనసుకు ఎట్టొచ్చింది? మనసుకు బుద్ధి అందిస్తుందండి. బుద్ధికి ఎట్టొచ్చింది? ఆత్మ నుండి వచ్చిందండి. ఆత్మ వెల్లడి చేస్తే ఫస్ట్ బుద్ధి అర్థం చేసుకుంటుంది, మనస్సుకు అందిస్తుంది, మనసు నోట్లో నుండి బయటికి వ్యక్తం చేస్తుంది. అప్పుడప్పుడు నోరు లేకపోయినా బయట నుంచి వచ్చేస్తుంది, ఆశ్చర్యాన్ని కురిపిస్తుంది. ఏమంటారు? ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. అవునా? అమ్మగారు చెప్పేవారు అద్భుతంగా ఈ వాక్కుల గురించి చెప్తూ. చిన్నప్పుడట అప్పుడే ఇవి వచ్చాయట రేడియోలు, ట్రాన్సిస్టర్స్ ఉండే రేడియోలు. ఆ రేడియో పాట పాడుతూ ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరింటోనో రేడియో తెచ్చుకున్నారని వాళ్ళు పాటలు పెట్టారు. పాటలు వస్తుంటే అమ్మగారట ఆ రేడియో చుట్టూ 10 సార్లు తిరిగారు. ఎవరు పాడుతున్నారు, ఎవరు పాడుతున్నారు, ఎవరు పాడుతున్నారు, ఎవరు పాడుతున్నారు, 10 చుట్లు తిరిగారట. ఎవరు పాడుతుంది, ఎక్కడ కనిపించట్లేదే, ఎవరు పాడేది, ఎక్కడో పాడుతున్నారండి. ఎక్కడో పాడితే ఇక్కడికట్ట కనిపిస్తుందండి, ఇక్కడికట్ట కనిపిస్తుందండి. అవునా? ఆ తర్వాత టీవీలు వచ్చాయి. అది ఎవరో ఒక్కరే ఆపరేట్ చేసేవాడు. దానికి ఈ టీవీ మొదట రావాలి అంటే యాంటీనా కనెక్షన్ ఉంది, తర్వాత కేబుల్ కనెక్షన్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా, ఏ వైర్ కనెక్షన్ ఇచ్చాము? మీరు వింటున్నారా లేదా? మీరు వింటున్నారా లేదా? నాకు కూడా కనిపిస్తుందా లేదా? అనా కదా? టెక్నాలజీ పెరిగే కొద్దీ అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి కదా, బయటకు వస్తూ ఉన్నాయన్నీ. ఇవన్నీ సూక్ష్మంగా శబ్దస్వరూపంగా బయట. ఇదంతా కూడా స్థూలమైన థియరీనే, అవునా కాదా? స్థూలమైన థియరీనే. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఋషి తన శిష్యుని గురించి అట్లా ఆశీర్వదిస్తే ఆయనకి వెళ్ళి మెసేజ్ ఇచ్చాడండి. ఎట్లాగా మనకు ఇన్స్ట్రుమెంట్ ఉండాలి బాహ్యంగా, ఒక పరికరం, యంత్రంతో, యంత్రపూరితమైన పరికరం ఉంటే కానీ మన మెసేజ్ పంపించలేము. కానీ అదే ఒక గురువు శిష్యుడికి ఇస్తాడు. శిష్యుడు మనసు నిశ్చలంగా ఉంటే ఆ మెసేజ్ని పట్టుకోగలడు. ఆ విధంగానే ఎవరు ఈయనకు జనక మహారాజుకి సులభకు వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది. మహాభారతం అంతా ఎట్లాగా ఇంటర్నల్గా మెసేజ్ ఇస్తేనే కదా గణపతి అది వింటూ రాశాడు. ఆయన కూర్చోన్న ప్రదేశానికి ఈయన కూర్చోన్న ప్రదేశానికి ఒక్క దాదాపు ఎంత 150-200 అడుగులు ఉంటుంది. ఎట్లా వినిపించిందండి? అంత పెద్దగా అరిశాడు ఆయన, గణపతి దేవా అట్లా అరిసి 1,00,000 శ్లోకాలు 12,00,000 శ్లోకాలు చెప్పాడు. ఆయన కర్ణభేరి, ఈయన వాకు మొత్తం పగిలిపోయిండేటి. అరిశాడు అంటే నేను లోపల తలుచుకుంటూ ఉంటే ఆయన లోపలే వింటూ రాసేశాడు. అలాగా ఇంటర్నల్గా. అంటే మన దేశం కాదు, ప్రపంచం కూడా ఆ స్థితిలోకి వెళ్ళాలి అన్నా ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో ఏమో చెప్పలేము. అది కృతయుగంలో ఉండేదండి, త్రేతాయుగంలో కొంచెం కొంచెం తగ్గిందండి, ద్వాపరయుగంలో ఇంకా తగ్గిందండి, కలియుగంలో ఉందా లేదా తెలియదండి, అయినా కూడా తెలుసండి. కావాలంటే గుర్తుంచుకోండి, గుర్తుంచుకోండి. ఎవరు మనసును శాంతింపజేసుకుంటూ మీ గురువుని మీరు తలుసుకోండి. లోపల నుంచి సందేశం రాకపోతే అప్పుడు ఎలా అండి? త్వం వాంగ్మయ త్వం చిన్మయ. అయా గణాధీశ, గణపతి, విఘ్నేశ, అందరిలో నుండి మాట్లాడేది నువ్వేనయ్యా.
మనసుకు వెనకలే ఉన్నావు, అంతఃకరణకు వెనకలే ఉన్నావు. అవునా? ముందు దేహం ఉంది, వెనక నువ్వే ఉన్నావు. ఈ మనసు కానీ ఊరుకుంటే ఆయన ఏం చెప్పినా అర్థం అవుతుంది. మనసు కానీ చెదిరిపోదు. మనసు ఇంకో చోట ఉంటే మనం ఫోన్ చేసాం, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు ఎత్తలేదేంటి? నేను ఈ ఎంగేజ్లో ఉన్నానులే అంటే మేము ఓల్డేజా? కాదు, నువ్వు నా కోసం ప్రయత్నం చేసినప్పుడు నేను ఇంకొకరి కోసం ప్రయత్నం చేస్తున్నాను. అవునా కాదా? ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడూ ఎంగేజే. అవునా కాదా? కాదు, అదేంటి స్వామి, ఇప్పుడు అది కొంచెం పక్కన పెడితే కదా మీరు చెప్పింది. 40 నిమిషాల పాఠం వింటూ ఉన్నాం. ఎస్ 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 ఎస్. కానీ అప్పుడప్పుడు మధ్యలో మనసు తోసుకొని వచ్చేస్తుంటుంది, నేను ఎంగేజ్లో కడతాను అది. కదా, ఇంకొకరి కోసం ఆలోచిస్తారు అని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ దాన్ని ఒక చెంప మీద ఒకటి కొట్టి కూర్చో అయిపోయేంత వరకు ఆదా కదా. ఆ మనసుకు చక్కగా శిక్షణ ఇస్తూ 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 కొంచెం 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 ఏం చేయాలి, ప్రతిరోజు తీసుకువెళ్ళి అక్కడ మనం తిరుమలకి వెళ్ళినప్పుడు ఆ నరసింహస్వామి, యోగ నరసింహస్వామి దగ్గర గంధం బండ ఉంటుంది చూడండి. అలాగా ఈ శాస్త్రాల్లో వేసి మనసును కొంచెం అంతక్కలని కొంచెం కొంచెం రుద్దుతూ 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 ఉంటే కరిగిపోతూ వస్తుంది. అవునా? అప్పుడు ఏమవుతాం? అది కరిగిపోయే కొద్దీ మనం ప్రజెంట్లోకి వస్తాం. మనం ప్రజెంట్లో ఉన్నామా, భగవంతుడు ఏ అని చెప్పినా అంత ఏమంటుంది ఉన్నది ఆయన ఒక్కడే అని తెలుస్తుంది. ఇక్కడ ఈ శరీరం చేత ఆయనే చేయిస్తున్నాడు. గురుదేవులు అన్నారు, గురుదేవ్ మీరు ఏమైనా అయితే ఈ సంస్థనంతా ఎవరు నడుపుతాయి? ఎవడరా చెప్పేది? నేను తయారు చేశాను, నేను నడుపుతున్నానని. తయారు చేసింది ఆయనే, నడుపుతున్నది ఆయనే. ఆయనకి ఇష్టం ఉన్నంత వరకు ఉంటుంది. ఓ చిన్మయ మిషన్ నడిపేది భగవంతుడు. నిన్ను నడిపేది కాదా? నీ ఇంటిని నడిపేది కాదా? ఏమంటారు? నా స్వయం కృషితో నా ఇల్లు నడుపుతున్నానండి. అంతా నీ స్వయం కృషితో నేను నడుపుతున్నాను అనుకునేటట్లయితే పనుకొని నిద్రలకు వెళ్ళిన వాడు మళ్ళీ లేలేవు, జాగ్రత్త. అవునా? అవునా కాదా? నువ్వు కొన్ని నిద్రపోతే నీ ముక్కులో దొరి గాలి పీలుస్తున్నది ఆయన, నీ గుండెలో దొరి రక్తం తయారు చేసేది ఆయన, నువ్వు తిని పడుకుంటే నీ పొట్టలో దొరి అరిగించేది ఆయన, తెల్లారు లేస్తూనే చెత్త చెదారాన్ని బయటకు దోసేసేది ఆయన. అవునా కాదా? అవునా? అన్నీ ఆయన చేస్తున్నాడు అక్కడ. ప్రాణాపాన సమాయుక్త పశామ్యన్నం చిదరవేదం అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పశామ్యన్నం చతుర్వేదం. అన్ని నేను ప్రాణంగా లోపలికి వెళ్ళి అన్నిటినీ లోపల ఆడించేది నేనే, బయట కూడా అన్ని నడిపించేది నేనేనయ్యా. ఈ విషయం నీకు తెలిస్తే అన్నీ ఆయనకి అండి, అన్నీ ఆయన నడిపిస్తున్నాడండి అని తెలుస్తుంది. చెప్పిన మాట వినలేదట పిల్లాడు. వాళ్ళ అమ్మాయి ఏదో ఒక విధంగా బెదిరించాలి. అరే నువ్వు కానీ నా మాట కాకపోతే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా, పోతే పో నాకు ఏమి అన్నాను. నేను పోతే నీకు ఎవరు ఫుడ్ పెడతారు అంటే, ఫ్రిడ్జ్లో ఉందిగా, ఫ్రిడ్జ్లో ఉందిగా తెచ్చుకొని తింటా. ఎవర్రా ఫ్రిడ్జ్లో తయారు చేసి పెట్టింది? ఎవరు? వాడికి తెలియదు ఫ్రిడ్జ్లో ఉంది. అలాగే చూడండి, ప్రకృతిలో అన్నీ ఉన్నాయి. ఈ ప్రకృతిలో ఉన్నది ఒక వస్తువు కనిపెట్టి బయటకి ఇచ్చిన వాడిని సైంటిస్ట్గా ప్రపంచం అంతా పొగుడుతుంది. ఆ ప్రకృతిలో అన్ని తీసుకొచ్చి పెట్టిన వాడిని ఎవడు గుర్తించరు. అవునా కాదా? ఫోటోల్లో పడవచ్చు, పేపర్లో కావచ్చు, టీవీల్లో కనిపించవచ్చు అని నాయకులు కూడా వర్షాకాలం అప్పుడు నదికి హారతిస్తారు. ఆ నది పరమాత్మ అని వాళ్ళకి తెలుసా? చెప్పండి. అదే చూడండి, గంగా స్తోత్రం రాశారు. గంగా సాక్షాత్తు పరమాత్మ ఏనండి, తపోవన్ మహారాజ్. అవునా? త్వం చిన్మయా. అదిగో దేహంలో, ప్రతి దేహంలో ఎక్కడ ఎప్పుడు ఏ వ్యవహారాలు చేస్తూ ఉన్నా బయటకు వచ్చి భగవంతుడు ఒక్కడే, ఆయనకు మాత్రమే తెలుసు. చీమ పుట్టలు కడుతుంది, ఎక్కడ నేర్చుకుంది? దాంట్లో కూర్చొని ఆయన గైడ్ చేస్తున్నాడు, అందుకే ఆ చీమ అది కట్టేస్తుంది. పిచ్చుక గూడు కడుతుంది, దానికి ఏం తెలుస్తుంది ముఖం?
పట్టుమని ఇంత మాంసం ముద్దది. దానికి ఏం తెలుసు? దానిలో ఆయన కూర్చో ఉన్నాడు కాబట్టి ఆ గూడు ఎట్ట కట్టాలో ఎంత అద్భుతంగా చూసారా? ఎప్పుడైనా గూడు వెళ్తుంది అంటే మట్టుడైనా సరే, లేదా ఆ పీసుతో తెచ్చి గూడు వెళ్తూ ఉన్నా ఎంత టెక్నికల్తో ఉంటుంది. అది ఏంటి అని లోపల గైడ్ చేస్తున్నాడు. త్వం చిన్మాయాహ, నువ్వేనండి చిన్మాయుడివి. త్వం వాంగ్మాయాహ, మంచి సంగీత విద్వాంసుల్లో నుండి అతి అద్భుతమైనటువంటి పాటలు వస్తాయి, స్వరాలు వస్తాయి. ఎక్కడవే? ఆయన నుండి వచ్చేటివే. ఓ ఒక ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళండి ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క రకమైన జ్ఞానం బయటకు వస్తూ ఉంది. ఎక్కడుందండి అదంతా? మనిషి చచ్చిపోతే ఒంటి మీద బంగారం కూడా లాగేసుకుని ఆస్తులు పత్రాలు ఏమేమి ఉన్నాయో జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అదే ఆ వ్యక్తిలో ఎంత జ్ఞానం ఉంది, అది ఎక్కడ పోయింది అని ఎవడన్నా ఆలోచన చేస్తాడా? అవునా? అతను పెద్ద జీనియస్, మహా జ్ఞాని. ఆ జ్ఞానం అంతా ఎటుపోయింది అని ఎవడన్నా ఆలోచిస్తారా? ఆలోచించడు. బయట ఉన్న ఈ మాయా వస్తువులు ఏవైతే ఉన్నా వాటితో జాగ్రత్త పట్టుకోవడానికి అందరూ ప్రయత్నం చేస్తారు. త్వం చిన్మయా, సాక్షాత్ పరమాత్మ అందరిలో నుండి అన్ని రకాలైన జ్ఞానాన్ని అందిస్తుంది. మాకందరికీ తెలుసండి ఆయన ఉన్న జ్ఞానం ఎక్కడికి పోదని. వస్తువులే ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతాడేమన్నా మీరు జాగ్రత్త పరుస్తుందా కదా? వస్తువులు జాగ్రత్త పడతారు, జ్ఞానం ఎక్కడికి పోదులేండి. అది ఎక్కడికి పోదు. అందరూ జ్ఞానులే, అంతటా ఉన్న భగవంతుడిదే జ్ఞానం. తెలుసో తెలియదో మరి కదా, అది ఎక్కడికి పోదు. దాని గురించి అస్సలు ఆలోచనే చేయరు. త్వం ఆనందమయ, అన్య చింతన మానేవా, ఆనంద స్వరూపుడువే. ఇంతింత సుఖాన్ని పొందడం కొరకు లోపల కొండంత అలజడిని తెచ్చిపెట్టుకుంటున్నావయ్యా. ఆనందం కోసం అర్రులు చచ్చడం మాని లోపలే ఉన్న గుర్తిస్తే ఎప్పుడో ఆనందమే. మరి పనులు చేయాలంటే నీ అవసరాలు ఉన్నాయి. పొట్ట పోసుకోవడానికి అని అన్నారు కదా, బయట పొట్ట పోసుకోవడానికో, ఊళ్ళు కప్పుకోవడానికో, మనిషి ఉండడానికో, దానికో దీనికో అవసరాల కోసం పనులు చేయి, సంపాదన తెచ్చుకొని అవసరాలు తీర్చుకో. మరి సుఖం కోసం నిన్ను నువ్వు గుర్తించుకుంటే ఎప్పుడు సుఖమే. త్వమానందమయ, నువ్వు ఆనంద స్వరూపుడివి, నువ్వు జ్ఞాన స్వరూపుడివి, నువ్వు వాక్క స్వరూపుడివి. ఎవరు? గణపతే కాదు, మరి మనంతా ఎవరు? నువ్వెవరు? నేనెవరు? త్వం బ్రహ్మమయ, తెలిసినా తెలియకపోయినా ప్రతి ఒక్కళ్ళలో నుండి పైకి వ్యక్తమై కనిపించే సాక్షాత్ బ్రహ్మమే. సచ్చిదానంద సత్. దేహం పుట్టుతుంది పోతుంది, ఆత్మ 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 వ్యక్తం అయితే పుట్టింది అని అంటున్నాం. స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలిగిందండి, స్విచ్ ఆఫ్ చేస్తే పోయిందండి అంట. అలాగే మన దగ్గర కూడా స్విచ్లు ఉన్నాయి అని అనుకోండి, ఆను ఆపు, మనం అసలు ఎప్పుడు చచ్చిపోం. కానీ మన దగ్గర స్విచ్ ఇవ్వడు ఆయన. స్విచ్ కంట్రోల్ ఆయన దగ్గరే పెట్టుకుంటాడు కదా. ఎవడైనా ఆయన స్విచ్ ఆన్ చేస్తే ఉంటాడండి, అలాగే ఉంచితే ఉంటాడండి. ఆయన స్విచ్ ఆఫ్ చేస్తే సచ్చాడండి. ఆ స్విచ్ ఆన్ ఆయన దగ్గరే ఉంటాయి కదా. సచ్చిదానంద. విచిత్రం ఏంటంటే స్విచ్ ఆన్ చేసేది ఆయనే, మళ్ళీ లోపల వచ్చి కూర్చునేది ఆయనే. అవునా? స్విచ్ ఆన్ చేసేది ఆయనే, లోపల వచ్చి కూర్చునేది ఆయనే. సత్ త్రికాలాభాయుధం, మూడు కాలాల్లో చదరకుండా ఉండేటువంటిది ఆయనే. అదేంటండి మీరు ఆయన వస్తున్నాడు పోతున్నాడు కదా, ఎక్కడికి వస్తాడు ఎక్కడ పోతాడు? ఈ మొహం దేహంట్లో వ్యక్తం అవుతుంది, దేహం అట్లా పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాగా చూడండి, పంచభూతాల నుండి ఒక ముద్ద అట్లా బయటకు వస్తే రూపం దాల్చుతుంది, మళ్ళీ ఆ రూపం పంచభూతాల్లో కలిసిపోతుంది. అవునా కాదా? అనంతమైన పరమాత్మలో సృష్టిలు కూడా ఇదిగో ఇలాగ మట్టి ముద్దలాగా బయటకు వచ్చి మళ్ళీ పడిపోతూ ఉన్నాయి. ఆయన దేహంలోకి రావడం, ఆయన దేహంలోకి పోవడం కాదు, దేహం నుండి పోవడం కాదు, అంతటా ఆయనే ఉన్నాడు.
సముద్రంలో నీటి బుడగ అట్లా పైకి వచ్చి మళ్ళీ పడిపోయినట్టే. నీటి బుడగ వచ్చి పడిపోయినట్టే. మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత చచ్చిపోయామంటావు కదా, చచ్చిపోయి అట్లాగే ఉంటావా? శవం అయి ఉంటావా? ఉంటావా? మనం ఆయన హాస్పిటల్లో చేర్పించారండి, ఆయన స్లోగా స్పృహ కోల్పోయాడండి, ఆ తర్వాత కొమ్మలోకి వెళ్ళిపోయాడండి, నెమ్మదిగా దేహం కూడా వదిలేశాడండి. ఏమిటి ఒక్కొక్కదాన్ని లాక్కున్నా దీనిని ఇది భీష్మాచార్యుల వారు దేహాన్ని వదిలేటువంటి ఆ విధానాన్ని మహాభారతంలో అతి అద్భుతంగా వర్ణిస్తారు. ఎట్లాగా ఒక్కొక్కటి వదులుతున్నాడు ఒక్కొక్క పాటను వదిలేకపోతే అట్లా ఎట్లా నిశ్చేషమైపోతూ ఉంటుంది అని. అంతటా ఉన్న ఆయనే పట్టుకున్నాడు, వదిలేశాడు. తోలు బొమ్మలు ఆట అంటారు చూడండి, కనిపించరు, బొమ్మను ఆడిస్తుంటే ఏ బొమ్మను ఆడిస్తే 2 చేతులను పట్టుకున్నాడు, దాన్ని ఇట్టాడిస్తాడు, దీన్ని ఇట్టాడిస్తాడు. ఆయనే అన్ని దేహాలని ఆడించేటువంటి వాడు. త్వం సచ్చిదానంద చేత జ్ఞాన స్వరూపం నువ్వే, ఆనంద ఆనందము నువ్వే, అద్వితీయ రెండో వాటి ఏనే లేడు, ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉన్నది. మరి గణపతి వాళ్ళ అమ్మలేదా, వాళ్ళ అమ్మలేదా, వాళ్ళ ఆనలేడా, వాళ్ళ మామలేడా, వాళ్ళ తమ్ముడు లేడా? అన్నీ కూడా ఒకడే. ఇక్కడ గణపతి దేవుడిగా చెప్తున్నాం, అక్కడ విష్ణువుగా చెప్తాం, ఇంకో చోట శివుడుగా చెప్తాం. ఇదిగో నువ్వు ఆయనే, నేను ఆయనే, త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి. అయ్యా ఈ సృష్టిలో ఏ మతం కావచ్చు, ఏ కులం కావచ్చు, ఏ జాతి కావచ్చు, సర్వ జీవరాశుల్లో నుండి అలాగా తొంగి చూస్తూ ఉన్నటువంటి వాడు ప్రతి ఒక్కడు ఆయనే. నీకు ఈ విషయం తెలిసిందా? త్వం జ్ఞానమయ. ఈ విషయాన్ని అనుభవంతో పొందావా? విజ్ఞానమయ. ఏతత్ బుద్ధ్వా బుద్ధిమాన్ స కృతకృత్యస్య భారత అంటాడు. ఈ విషయం నీకు తెలిసిందా? జ్ఞానవంతుడివి. ఈ విషయం నువ్వు అందుకున్నావా? పరమాత్మ తదాస్తు. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.